మరి మొదటిగా ఆయనకు రాజ్యమును, ఆయనకు నీతిని వెతుకుతూ మీరందరూ కూడా వేకువజామున లేచి ప్రభువు చూడటము ఎంతో సంతోషకరమైన విషయం అన్న విషయాన్ని మీకు అందరికీ కూడా ఉదయకాల సమయంలో నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ లోకంలో పరిస్థితులు గమనిస్తున్నట్లయితే మరి ప్రభు యొక్క రాకడ సూచనలు మనకు కనబడుతున్నాయి. ఆయన త్వరగా రాబోతున్నాడు. కాబట్టి మరి ఎన్నో రకమైన సమస్యలు, వ్యాధుల చేత ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే డాక్టర్లకే అంత చిక్కని వ్యాధులు, రాజ్యాల మీదకి రాజ్యాలు, యుద్ధాలు, ప్రేమ చల్లారుతూ ఉంది. కాబట్టి వీటన్నిటికి సూచనలు ప్రభు త్వరగా రాబోచుండు. కాబట్టి మనము దేవుని యొక్క పిల్లలమైన మనందరూ కూడా విశ్వాసములో మనల్ని మనం బదిలీపరుచుకొని ముందు కొనసాగటానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యమును కొంత సమయము మనం ధ్యానం చేద్దాం. ప్రతిదినము కూడా ఎంతో మంది గొప్ప దేవుని సేవకులు మనకి ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నారు. మరి వినటమే కాదు కానీ వాటిని మన జీవితాల్లో అన్వయించుకుంటే, మనం విధేయత కలిగి వాటి ప్రకారం జీవిస్తే మన జీవితాలు సంతోషము, ఆనందాన్ని కలిగిస్తాయి. కాబట్టి మనము ఈరోజు కూడా కొంత సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనం వినటానికి ప్రయత్నం చేద్దాం. సమయానుకూలంగా నేను దేవుని సేవకులకు నా సమయాన్ని అప్పగిస్తాను. యెషయా గ్రంథము 40:31 ఒక చక్కటి మాట, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు రెక్కల వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అన్న మాటకి మనం చూస్తున్నాం. ఆ 30 వచనం చూస్తే, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్సులు తప్పగా తొట్టిల్లుదురు అన్న మాటకి మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఒక చక్కటి అనుభవాన్ని మనం చూస్తున్నాము. యవన ప్రాయంలో ఉన్నటువంటి మరి యవనస్సులు సొమ్మసిల్లుతారు, అలయుదురు, త్రొట్టిల్లుదురు అన్న మాటకి మనం చూస్తున్నాం. యవన ప్రాయంలో మరి బహుశా మరి ఇది ఆలోచన చేస్తే మరి యవన ప్రాయంలో ఉన్నటువంటి యవనస్సుల యొక్క స్థితి చాలా బలంగా ఉంటారు, జ్ఞానం కలిగి ఉంటారు. అయితే ఇక్కడ చక్కటి మాట మనం చూస్తున్నాము, ఎవరైతే ప్రభు కొరకు ఎదురు చూస్తారో, ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలం పొందుదురు అన్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకు ఒక ఉదాహరణగా పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఎందుకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు ప్రత్యేకంగా ఈ పక్షిరాజుని మన ముందు ఉంచుతున్నాడంటే, మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో ఈ పక్షిరాజు మనకందరికీ కూడా ఒక పాఠాన్ని నేర్పించాలని ఆశిస్తూ ఉన్నది. మరి గమనించండి ప్రియమైన దేవుని ప్రజలారా, ఎన్నో పర్యాయములు మనం వింటూ ఉన్నాం. మరి బైబిల్లో ఏ వ్యక్తినైనా, ఎటువంటి వస్తువునైనా, లేకపోతే పక్షినైనా బైబిల్లో దేవుడు రాయించాడంటే మరి ఆయన ఊరికినే వృధాగా ఆయన రాయించలేదు. ఎందుకు రాయించాడంటే మనం జ్ఞాపం చేసుకోవాలి, అందులో నుంచి ఏవైనా మరి విషయాలు మనం నేర్చుకుంటామన్న ఒక ఆలోచన కలిగి పరిశుద్ధాత్మ దేవుడు మరి బైబిల్లో ఎంతో మంది వ్యక్తులను, పక్షులను, జంతువులను, చెట్లను కూడా రాయించి ఉంచాడు. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, ఈ పక్షిరాజు మనకు నేర్పిస్తున్న ఒక 3 విషయాలు నేను మీ ముందు ఉంచుతాను ఉదయకాల సమయంలో. ఒక 3 అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఇక పక్షిరాజుని మన ముందు ఉంచుతున్నాడో ఒక 3 విషయాలు త్వరగా మీ ముందుంచి నా యొక్క సందేశాన్ని నేను ముగింపులోకి వస్తాను. రండి, మొట్టమొదటి అనుభవం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ చెప్తున్న మాట మరి చక్కగా ఎగురుతూ ఉంటుందంట, అలేక పరిగెత్తు ఉంటుంది అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ఉదయకాల సమయంలో ఈ పక్షి యొక్క జీవితంలో మరి మనకు నేర్పిస్తున్నటువంటి కొన్ని అనుభవాలు ఏంటి? నీవు నేను కూడా మనకు ఆత్మీయ జీవితంలో ఏమండి ఎక్కడ కూడా అలసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా మనకు ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలంటే ఈనాడు ప్రేమ దేవుని పిల్లారా, ఇందులో ఉన్నటువంటి ఈ పక్షిరాజులో ఉన్నటువంటి ఒక 3 విషయాలు మనలో ఉన్నాయా లేవా అన్న విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఈ 3 అనుభవాలు మనలో లేదంట్లయితే ఒకసారి స్వపరీక్ష చేసుకొని ఒక తీర్మానంతో వాటిని కలిగి ఉండి జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. రండి, ప్రభు సన్నిధిలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. మొట్టమొదటిగా మరి కీర్తన గ్రంథంలో ఒక మాట నేను చదువుతాను.
మొట్టమొదటి అనుభవాన్ని మీ ముందుస్తున్నాను. ఈ పక్షిరాజు ఈ ఉదయకాల సమయంలో మనకు నేర్పిస్తున్న ఒక గొప్ప అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 103 అధ్యాయంలో ఒక చక్కటి మాట ఇలా రాయబడి ఉన్నది. 103 అధ్యాయము 5 వచనము జ్ఞాపకం చేసుకుందాం. పక్షిరాజు యవనములే నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అని మనకి మనం చూస్తున్నాం. ఏమండి మొట్టమొదటి పక్షిరాజులో ఉన్నటి గొప్ప అనుభవం ఏంటంటే పాతగిలిన అవయవములను విసర్జిస్తూ ఉన్నది. తనకి శరీరంలో పాత అయిపోయినటువంటి అనుభవాలను, పాతగినటువంటి అవయవాలను ఏమండి ఇవి ఏం చేస్తుందంటే విసర్జిస్తుందనే మాటను. ఒక మాట నేను చదువుతున్న మరొక మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 5వ అధ్యాయము 17వ వచనంలో మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్త వాయును అనే మాట మనం చూస్తున్నాం. ప్రియమైన అధ్యయన పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో ఈ పక్షిరాజు మనకు నేర్పిస్తున్న ఒక గొప్ప అనుభవం ఏంటంటే ఈ మొట్టమొదటిగా మనం చూస్తున్నాము పాతగిలిన అవయవాలను విసర్జిస్తూ ఉన్నది. తన శరీరము ఏమండి ఆ జీవిత కాలం అంతా కూడా తను ఏం చేస్తుందంటే మరి ఒక మధ్య కాలంలో ఇంకను కూడా కొన్ని సంవత్సరాల పాటు చక్కగా ఎగరాలి, మరి చక్కగా మరి ఆకాశంలో రెక్కల చాపి ఎగరాలంటే ఇది తన యొక్క మధ్య కాలంలో పక్షిరాజు ఏం చేస్తుందంటే మరి తన యొక్క పాతగిలిన ఈకలన్నీ కూడా పెరికి వేస్తుందంట. తనకి శరీరము మరి ఇంకను కూడా బలాన్ని పొందుకొని ఏమండి ముందుగా మరి సమస్యలక అలయకుండా పరిగెత్తాలని ఒక ఆలోచన కలిగి తన యొక్క జీవితయాత్రను చక్కగా ముందు కొనసాగిన ఒక ఆలోచన కలిగి పక్షిరాజు ఏం చేస్తుందంటే తను కొన్ని దినాల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత తనలో ఏదైతే పాత అయిపోయినటువంటి అవయవాలు ఉన్నాయో, ఒక మాట జ్ఞాపం చేసుకుంటే పక్షిరాజు అంట మరి దూర ప్రాంతమైన ఎత్తైన ప్రాంతంలో కొండ ప్రాంతం వెళ్ళిపోయేసి తనకి ఈకలన్నీ కూడా పెరికి వేస్తుందంట. మరొక మాట తనక ముక్కు కూడా ఏం చేస్తుందంటే కొండకు కొట్టి కొట్టి పాత ముక్కు ఊడిపోయేంత వరకు కూడా అలా దాన్ని కొట్టి కొట్టి అది ఊడిపోయిన తర్వాత మరలా తనక జీవితంలో కొత్త అవయవాలు వచ్చిన తర్వాత నూతనమైన అవయవాలు వచ్చినప్పుడు మనం జ్ఞాపం చేసుకుంటే అప్పుడంట అది ఇంకా పైకి ఎగురుతూ ఉన్నది. ఆ పక్షిరాజు ఇంకను కూడా బలంగా ఏమన్నా ముందు కొనసాగిపోతుంది. ఎందుకు కోల్పోయిన బలమును శక్తిని ఎలా వచ్చింది అంటే ఒక మాట మనం జ్ఞాపం చేసుకోవాలి. తనలో ఉన్నటువంటి పాత అయిపోయినటువంటి అవయవాల నుండి కూడా అలా ఉంచుకోకుండా ఈ పక్షి ఒక్కొక్కటిగా అలా పెరికి వేస్తూ ఉంటుంది. ఒక్కొక్కటిగా అలా పెరికి వేసింది కాబట్టే అలా పాతగిలిన అవయవాలను పెరగకపోతే కొత్త అవయవాలు రావు. అయితే మనం జ్ఞాపం చేసుకోవాలి ప్రియమైన దేవుని ప్రజలారా, పాతగిలిన అవయవాలను విసర్జిస్తూ ఉంది పక్షిరాజు. మనకి ఆత్మీయ జీవితంలో కూడా మనము చేయాల్సిన ఈ గొప్ప అనుభవం ఏంటంటే ఒకప్పుడు రక్షణ పొందనప్పుడు, ఒకప్పుడు అసత్యంలో ఉన్నప్పుడు మనం జ్ఞాపం చేసుకోవాలి. మనకి ఎన్నో పాత గెలిన మన జీవితంలో ఎన్నో పాత అలవాట్లు, పాత క్రియలు ఎన్నో ఉన్నాయేమో కానీ ఇప్పుడు నీవు నేను కూడా క్రీస్తునందున్నాము, యేసు రక్తంలో కడగబడ్డాము, రక్షణ పొందాము, సత్యమేంటో గుర్తెరిగాము. ఇన్ని తెలుసుకున్నా మనం జ్ఞాపం చేసుకోవాలి ఇంకను కూడా అవే పాత ఆలోచనలు, పాత క్రియలు, పాత అలవాట్లు కలిగి ఉంటే ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వాటిని మనం విసర్జించాలి, వాటిని మనం విడిచిపెట్టాలి. ఇప్పుడు ప్రత్యేకించబడ్డామండి, వేరు చేయబడ్డామండి. ఒకప్పుడు విలువ లేదు మన జీవితాలకు, ఒకప్పుడు విలువ లేని నా బ్రతుకుకు ఆయన విలువనిచ్చాడు, ఒక ఉన్నతమైన స్థానంలో ఏర్పాటు చేశాడు. ఇంత గొప్ప స్థాయిలో ప్రభు ఏర్పాటు చేసినప్పుడు మనం జ్ఞాపం చేసుకోవాలి, నిజముగా నేను ప్రభు కోసము నూతనంగా జీవిస్తూ ఉన్నా, ప్రభు కోసము మరి ప్రత్యేకత కలిగి జీవిస్తున్నానని మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ అనుభవము మనలో ఉండాలి. ఈ పక్షిరాజు మనకు నేర్పిస్తున్న గొప్ప అనుభవం ఏంటంటే
పాతగిలిన అవయవాలను విసర్జిస్తూ ఉంది. అది విడిచిపెట్టింది కాబట్టే, అది పెరికి వేసింది కాబట్టే. ఏవండి, ఆ ఈక పక్షిరాజు పెరుగుతున్నప్పుడు బహుశా తన శరీరంలో మరి నొప్పి కలుగుతుందేమో. ఆ ముక్కును ఏవండి ఆ కొండ కొడుతున్నప్పుడు భయంకరమైన ఆ బాధ వస్తుందేమో, కానీ తనకు ఆలోచన ఇది బాధైన పరిస్థితి కానీ నేను ఇంకను కూడా చక్కగా ముందు కొనసాగాలి. ఇంకను కూడా పరిగెత్తాలి, పైకెగరాలి, సొమ్మసిల్లిపోకూడదు. ఉదయకాల సమయంలో మనకు ఆత్మీయ జీవితంలో నీవు నేను కూడా బలంగా జీవించాలంటే, ఆత్మీయ జీవితంలో అభివృద్ధిని పొందుకోవాలంటే, ఏవండి ఎంత శ్రమైన, కష్టమైన, వ్యాధైనా, బాధైనా, కన్నీరైనా, ఏదైనా సరే వాటిని అధిగమించి మనం ముందు కొనసాగాలంటే, మొట్టమొదటిగా మనం చూస్తున్నాము, మనలో ఉన్నటువంటి నీలో నాలో ఉన్నటువంటి పాతగిలిన అవయవాలను ఏవండి పాతగిలినటువంటి ఆలోచనలను, అలవాట్లన్నీ కూడా మనం మనం విడిచిపెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒక ప్రాంతంలో ఒక పెద్దాయన ఒక చక్కటి ఒక అందమైన ఇల్లుని ఏర్పాటు చేసుకున్నాడంట. ఇల్లుని ఏర్పాటు చేసుకుంది ఒక పెద్దాయన కూర్చొని ఉన్నాడు. ఆ ఇంట్లో ఎవరు లేరు. ఆ పెద్దాయన ఒక్కడే ఉన్నాడు. మరి బయట భయంకర వర్షం వస్తూ ఉంది. భయంకర వర్షం వస్తూ ఉంటే ఎవరో ఒక ఆయన ఆ ప్రాంతంలో ఆ చెత్త ఏరుకుంటూ ఆహ్, మా యొక్క చెత్తంతా ఏరుకొని ఒక మూటలాగా తనక భుజం మీద చేసుకొని పరిగెడుతూ ఉన్నాడంట. పరిగెడుతున్నప్పుడు పెద్దాయన చూసి, "సహోదరుడా, మరి ఎందుకు వర్షంలో ఇబ్బంది పడుతున్నావు? రా నా గృహంలోకి రా" అని చెప్పేసి ఆ యొక్క పెద్దాయన ఆ యొక్క హౌస్ ఓనర్ పిలిచినప్పుడు ఇక మరి ఆ యొక్క ప అద స ప పాతగిన వస్తువులను ఆ చెత్త ఏరుకునే వ్యక్తి తన యొక్క సంచితో పాటి ఏమంటే తన ఎనుక ఆ సంచి ఉంది. పాత మరి ఆ యొక్క వస్తువులన్నీ కూడా యేసుకొని ఆ సంచితో పాటు ఆ యొక్క గృహానికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ పెద్దాయన అంటున్న మాట, "ఆగు, ఆగు, ఆగు. నీకొక్కడికే అవకాశం ఉంది కానీ, నీ ఎనక ఉన్న నీ ఎనక ఉన్నటువంటి ఆ సంచి మాత్రం లోపలికి తీసుకురావడానికి వీలు లేదు." అని ఇక్కడ ఆపేస్తున్నాడు. ఇక సహోదరుడు ఏం చేస్తాడంటే, "అయ్యో! నాతో పాటు ఇది కూడా రావాలి ఈ గృహంలోనికి" అన్న ఒక ఆలోచన కలిగి ముందుకొస్తూ ఉంటే, ఆ పెద్దాయన నిరాకరిస్తూ ఉంటున్నాడు. నిరాకరిస్తూ ఉంటున్నాడు. "నీకొక్కడికే స్థానం ఉంది. పాతగిన పాత వస్తువులకు, చెత్తకన్నిటికి కూడా ఈ యొక్క గృహంలో అవకాశం లేదని" చెప్పేసి ఆ పెద్దాయన నిరాకరించినప్పుడు, ఏవండి ఆ యవనస్తుడు అలా బయటే ఆ యొక్క వర్షంలో తడిసిపోతూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే, తనకు ఆలోచన ఏంటంటే, ఆ యొక్క పాత సంచిని విడిచిపెట్టడానికి తను ఇష్టపడటం లేదు. ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని పిల్లరా, మనం జ్ఞాపం చేసుకుందాము, ఆలోచన చేద్దాము. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఒకప్పుడు ఎన్నో అలవాటులు, ఎన్నో రకాలుగా మనము జీవించాము. ఎన్నో రకాలుగా క్రియలు ఏవండి దేవునికి అవిధేయమైన క్రియలు ఎన్నో రకాలుగా మనము జీవించిన వారమే. అయితే మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈనాడు ప్రత్యేకించబడ్డాము. అయితే ఒక ప్రశ్న వేసుకుందాం. నిజముగా నేను కూడా ఆ పక్షిరాజు వలె నాలో ఇంకేవైనా పాతగిలిన అవయవాలు ఉన్నట్లయితే, పాత అలవాట్లు, పాత క్రియలు, పాత ఆచారాలు ఇంకను కూడా ఏదైనా ఉన్నట్లయితే ఈనాడు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక తీర్మానముతో మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. రండి, మొట్టమొదటిగా మనం చూస్తున్నాము. పక్షిరాజు మనకు నేర్పిస్తున్న ఆ గొప్ప అనుభవం ఏంటి అంటే, పాతగిలిన అవయవాలను ఇది విసర్జిస్తూ ఉన్నది. రండి, నేను ముందుకెళ్తున్నాను. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రెండో అనుభవం జ్ఞాపం చేసుకోవాలి. ఈ పక్షిరాజు యొక్క దృష్టి ఏవండి ఎన్ని వేల అడుగులో అది ఎగురుతున్నా సరే, తన యొక్క స్థితి ఏంటంటే, తన యొక్క గురి అంటే తన యొక్క భూమి మీద ఒక ఆహారం మీద గురి పెట్టుకుని ఇంకెక్కడ కూడా చూడదది. ఎంత ఎత్తులో ఉన్నా సరే, ఎక్కడైతే ఒక పురుగు కనబడుతూ ఉందో, ఎక్కడైతే
ఏవండి తన ఆహారం కనబడుతుందో అంత దూరం నుంచి కూడా ఏకదమ్మన వచ్చి కిందకి దిగి అదే ఆహారాన్ని తీసుకెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకెక్కడ కూడా ఆలోచన చేయదు. ఇంకెక్కడ కూడా చుట్టుపక్కల ఇంకేదైనా ఉండదనే ఆలోచన లేకుండా ఈ పక్షిరాజు ప్రేమ మరి ఎంత ఎత్తులో ఉన్నా సరే తన దృష్టి అంతా కూడా ఏంటంటే మనం జ్ఞాపం చేసుకోవాలి, తనకి ఆహారం మీద దృష్టి ఉంచుకుంటూ ఉంటుంది. ఈ రెండో అనుభవాన్ని మీ ముందు ఉంచుతున్న ప్రియమైన దేవుని పిల్లరా, ఒక్క మాట మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇక్కడ చక్కటి మాట ఏంటంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుకుడి అనే మాట. ఏవండి? ఇవి మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రభువు నిన్ను నన్ను కూడా ఈ లోకంలో ఎందుకు ఏర్పాటు చేశాడయ్యా? ఎందుకు ఈ లోకంలో జన్మనిచ్చాడు అంటే, ఎందుకు ఈ లోకానికి మనకి ఒక మనిషినిగా మనల్ని ఏర్పాటు చేశాడంటే, ఒక మాట ఎలా అంటాలి, నీవు నేను కూడా భౌతికంగా ప్రాకులాడటానికి వీలు లేదు. శారీరకంగా మనం ఎన్నో సార్లు కూడా ఏవండి ఎన్నో పర్యాయాలు కూడా మరి డబ్బు సంపాదించవద్దని ఇక్కడ మరి ఆలోచన కాదు గానీ, డబ్బు అవసరమే కానీ, అదే ప్రాముఖ్యతగా మనం ఉండటానికి వీల్లేదు. ఏవండి ఒక మాట ఎలా అంటాను, పరలోక రాజ్యంలో ధనమును మనం సమకూర్చుకోవాలి. బహుశా ఈ లోకంలో ధనాన్ని సమకూర్చుకున్నప్పుడు అది ఖర్చయిపోతుంది. లేకపోతే మరి వృధా అయిపోతుంది. లేకపోతే దొంగిలించబడుతుంది. ఏవండి ఇవన్నీ కూడా ఉంటుందేమో కానీ, జ్ఞాపం చేసుకోవాలి. ఆ శాశ్వతమైన రాజ్యములో ఏవండి ఆ పరలోక రాజ్యంలో నీవు కూడా జ్ఞాపం చేసుకోవాలి. మనక ధనమును మరి సమకూర్చుకోవాలి. ఉదయకాల సమయంలో మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రియమైన దేవుని చాలా పర్యాయములు ఏవండి ఈ లోకంలో ఎన్నో ప్రాకులాట, ఎన్నో రకాలుగా మరి ఉరకలు పరుగుల మీద ఎన్నో ఈ లోకంలో మనుష్యుడు అలా జీవిస్తున్నప్పుడు చాలా మందికి ఆలోచన ఏవండి భౌతికమైన ప్రయాస పడుతున్నారు కానీ, అయ్యో ఒకానొక దినమున్నదే ఏవండి ఒకానొక దినమున్నదే ఆ రాజ్యం కోసం సిద్ధపడాలి. ఆ పరలోక రాజ్యంలో నేను ఉండాలన్న ఆలోచన లేకుండా ఏవండి ప్రేమ దేవుని పిల్లరా చాలా మంది కూడా గడిచిన కొన్ని దినాల ముందు ఒక క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి వద్దకు వెళ్ళాము. వెళ్ళినప్పుడు వర్ధలు చెప్తూ ఉన్నారు. ఏమనంటే ఆ భర్తకి క్యాన్సర్ 4th స్టేజ్‌లో ఉన్నాడు. బ్రదర్ మీరు పరిస్థితి బాగలేదు కదా! మరి ఏంటి మీరు సత్యాన్ని గుర్తించండి. మరి ప్రభువుని నమ్ముకోండి. అంటే ఆ వ్యక్తి చెప్తున్న మాట, నేను చనిపోయినైనా చనిపోతాను కానీ ఒకానొకప్పుడు మా గ్రామానికి సువార్తకొచ్చిన చాలా మంది అనేకులు వచ్చినప్పుడు వారిని కొట్టాను, గాయపరిచాను, ఇబ్బంది చేశాను. ఇప్పుడు నేను యేసుప్రభు వద్దకొస్తే నా పరువు ఏం కావాలంటున్నాడండి. ఏవండి? నా పరువు ఏం కాలే. అయ్యా మీ ఆరోగ్యం సరిలేదు కదా! ఈ శరీరం ఒకవేళ పాడైపోతుందేమో, మంటికి మన్నైపోతుందేమో, యేసుప్రభుని మీ సొంత రక్షణగా అంగీకరించండి. అంటున్నప్పుడు వారి భార్య చెప్తున్న మాట, ఇంకేముందండి మా పిల్లలకి ఎంత పెళ్లయిపోయింది. మేము కూడా పెద్దవారైపోయాము. మేము కూడా ముసలివారైపోయాము. ఇంకా ఇంతటితో ఈ జీవితం ముగిస్తుంది కదా! మేము చనిపోతుంది అది అయిపోతుంది కదా! నాకు ఆలోచన కలిగి చాలా మంది కూడా ఇట్లా ఆలోచనలు జీవిస్తున్నారండి. ఇప్పుడు మరణముతో ముగింపు కాదు కదా మనిషి యొక్క జీవితం. మరణముతో ముగింపైతే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏవండి ఈ చాలా రకాల అజ్ఞానంలో, అసత్యంలో చాలా మంది జీవిస్తున్నారు. ఈ విధంగా వారిద్దరు చెప్తున్నప్పుడు కొంత సమయం ప్రభువు మాటల వరకు బోధించి మరలా మేము బయటికి రావడం జరిగింది. ఇది మా యొక్క తీర ప్రాంతంలో ఇటువంటి అననుకూల పరిస్థితి. వారు పట్టిన కుందేలుకు మూడే కాళ్ళన్నట్టుగా చాలా మంది కూడా జీవిస్తున్నప్పుడు దేవుని పిల్లరా. చాలా మందికి కూడా మరి పరలోక రాజ్యం ఉన్నది. మనిషి మరణించిన తర్వాత రెండు మార్గాలు. ఎవరైతే మరి యేసు ప్రభువుని ఆయన సొంత రక్షణ అంగీకరిస్తారో వారికి పరలోక రాజ్యము, రక్షణ లేని వారికి నరకం అన్న విషయాన్ని మరిచి మరణముతో ముగింపు అనుకుంటే చాలా మంది కూడా జీవించేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు ప్రభు ఈ లోకంలోనికి పంపించాడు ఒక మాటలో అంటాను, దేవుని కోసము ఒక నిర్ణయం తీసుకుంటామని. అది శాశ్వతమైనది అది. ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో పరలోక రాజ్యంలో ఏవండి ఆ రాజ్యంలో ఒక స్థానం సంపాదించుకోవటానికి మనము ప్రాకులాడాలి. మనం ప్రయత్నించేయాలి. ఏవండి సొలొమోనుకి అందుకే అంటాడు కదా! ఈ భూమి మీద సమస్తం కూడా వ్యర్థమే. పోయేదానికి ఎన్నో రకాలుగా ఏవండి ఎన్నో ప్రయత్నాలు ఇలా జ్ఞాపం చేసుకుంటే ఎంతో మంది ఎన్నో అబద్ధాలు
ఏవండి ఎన్నో రకమైన దాడులు ఎందుకయ్యంటే ఏదో సంపాదించాలి, ఏదో కూడబెట్టాలి, ఏదో పోగేసుకోవాలని ఆలోచన కలిగి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతున్న ఈ గొప్ప అనుభవం ఏంటి అంటే, ఇక్కడ మనం చూస్తున్నాము ఒక చక్కటి మాట. మొట్టమొదటిగా ఆయన రాజ్యమును, ఆయనకి నీతిని వెతుకులనమాట. పరలోకంలో ఆ స్థానాన్ని సంపాదించుకోవాలి. పరలోకంలో మనం జ్ఞాపం చేసుకుంటే ఆ యొక్క ధనమును సమకూర్చుకోవాలి. ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ మనం చూస్తున్నాము ఒక చక్కటి అనుభవము ఏంటి అంటే, ఈ పక్షిరాజు యొక్క దృష్టి ఎంత ఎత్తులో ఉన్నా సరే, ఎంత హైట్‌లో ఉన్నా సరే, ఎంత ఎత్తులో ఎదుగుతున్నా సరే, తన యొక్క ఆహారం మీద దృష్టి ఉంచుకుంటుంది. దేవుని పిల్లమైన నీవు నేను కూడా భౌతికమైన వాటి కోసం ప్రయాసపడకుండా, భౌతికమైన వాటి కోసం మనము అనేక రకాలుగా ప్రాకులాడకుండా జ్ఞాపం చేసుకోవాలి. పరలోక రాజ్యం ఉన్నది. ఆయన నా కోసం స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఆయన చెప్పాడు త్వరగా రాబోచునన్నాడు కాబట్టి మనము సిద్ధపాటు కలిగి మనం జీవిద్దాము. మనం జ్ఞాపం చేసుకోవాలి. నీ నా గురి, నీ నా దృష్టి పరలోకం మీద ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనుండు స్థలంలో మనము ఉండాలి. ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని పిల్లరా, మొట్టమొదటిగా ఈ పక్షిరాజు పాతగిలిన అవయవాలను విసర్జిస్తూ ఉన్నది. రెండవది, ఈ పక్షిరాజు యొక్క దృష్టి తనకి ఆహారం మీద. నీవు నేను కూడా మనక దృష్టి పరలోక రాజ్యము, మనకు ఆలోచనతో కూడా పరలోక రాజ్యము మీద మనము ఆశపడి మనం జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మూడో మాట చూపిస్తారండి. మూడో మాట మనం జ్ఞాపం చేసుకుందాము. మూడో మాట నేను ముందుకెళ్తున్నాను. ఈ పక్షిరాజుకి విరోధి ఎవరయ్యా అంటే, మరి తనకి మరి సాటి పక్షులు కాదు. ఈ పక్షిరాజుకి విరోధి ఎవరంటే, మరి ఆ యొక్క సమూహంలో ఉన్నటువంటి ఏవండి ఆ పక్షి జాతులకు సంబంధించినవి అవి విరోధి కాదు గాని, ఈ పక్షిరాజుకి విరోధి ఎవరయ్యా అంటే సర్పము. చూద్దాం ఆ మాట మనం జ్ఞాపం చేసుకుందాం రండి. ప్రకటన గ్రంథంలో ఆ మాటను జ్ఞాపం చేసుకుని ముందుకెళ్తాను. ప్రకటన గ్రంథం రెండో పేతురు పత్రిక చూద్దాం, లేకపోతే రెండో పేతురు పత్రిక రండి ఆ మాట జ్ఞాపం చేసుకుందాం. రెండో పేతురు పత్రిక మరి మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం రండి. 5వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నా. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహములే ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరిగిలాడుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మూడో అనుభవం మీ ముందు వస్తాను. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ పక్షిరాజుకు విరోధి ఎవరంటే సర్పము. ఆ మాట కూడా చూద్దాము. ప్రకటన గ్రంథం రండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో మరొక మాట చదివి వినిపించే ముందుకెళ్తాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదిననియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాకట సర్పము పడదోయబడెను. అది భూమి మీద పడదోయబడెను. దాని దూతలు దానితో కూడా పడదోయబడిరి అనే మాటకి మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ ఈ మూడో అనుభవం చూస్తున్నాము. ఈ పక్షిరాజుకి విరోధి ఎవరంటే సాటి పక్షులు కాదు. ఏమండి ఇంకేదో తన యొక్క పక్షుల సమూహంలో ఉన్నటువంటి పక్షులు కాదు గాని, తనకి విరోధి ఆ పక్షి శత్రువు ఎవరంటే సర్పము, పాము. ఈనాడు ఒక ప్రశ్న అడుగుతాను. ప్రియమైన దేవుని పేర, నీ నా శత్రువు ఎవరు? నీ నా విరోధి ఎవరు? చాలా మందికి ఆలోచన ఇంకను కూడా రక్షణ పొందలేదనే వారు మాకు శత్రువులుగా ఉన్నారని చెప్పేసి చాలా మంది మనం మాట్లాడుతూ ఉంటాం. ఏవండి ఇంకను కూడా ఏవండి మనల్ని ఎవరైనా ఏదైనా గాయపరిచినప్పుడు ఇతడండి నా శత్రువు, ఎందుకంటే నన్ను గాయపరిచాడు, నన్ను నిందించాడు, అవమానపరిచాడు. చాలా పర్యాయంలో మనకి విరోధి, మనకి శత్రువు ఎవరే అంటే మనం ఆలోచిస్తాము పక్కింటి వారో, ఎదురింటి వారో, ఏమండి మన బంధువులో, మనకు రక్త సంబంధికులో ఒకనొకప్పుడు ఒక వ్యక్తిని గాయపరిచాడండి, నన్ను నిందించాడండి, అవమానపరిచాడండి, నలుగురిలో కూడా హేళన చేశాడండి, అతని మీద నేను పగ తీర్చుకోవాలి. ఏమండి ఈ ఆలోచన మనలో ఇంకను కూడా మెదులుతూ ఉన్నదా? ఈ ఆలోచన కలిగి మనం ముందు కొనసాగుతూ ఉంటే ప్రభు చెప్తున్న మాట, ఆ ఆలోచనకి ఫుల్ స్టాప్ చేద్దాం. ఇది కలిసాను స్టాప్ చేద్దాం. మన శత్రువులు ఏమండి మనకి ఈ లోకంలో రక్షణ పొందిన వారు కాదు.
ఈ లోకంలో ఏవండి ఇంకను కూడా సత్యమును గుర్తెరగకుండా జీవించేవారు మనకు విరోధులు కాదు. చాలా మందికి ఆలోచన ఏవండి ఈనాడు జ్ఞాపం చేసుకోవాలి. చాలా మంది యొక్క ఆలోచన ఎలాగుంటుందంటే, సంఘానికి వెళ్తున్న, చర్చికి వెళ్తున్న, ఏవండి ప్రభువు నమ్ముకున్న వారే చాలా మందికి ఆలోచన ఈనాడు ఎంత బాధాకర విషయం అంటే, వారికి వారే శత్రుత్వం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏవండి ఈ సంఘానికి శిరస్సు క్రీస్తు. ఈ ఈ సంఘంలో నీవు నేను కూడా అవయవాలుగా ఉన్నప్పుడు, నిన్ను నన్ను కూడా దేవుడు నాటినప్పుడు జ్ఞాపం చేసుకోవాలి. ఒక శరీరముగా ఏవండి ఆయనకి శరీరమును, ఆ యొక్క రక్తంలో పాలుపలను పొందుతూ ఉన్నాము. ఇన్ని పొందుకుంటున్నప్పుడు జ్ఞాపం చేసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లరా, నిజముగా నా శత్రువు ఎవరు? ఎదురింటి వారు కాదు, పక్కింటి వారు కాదు. ఏవండి ఇంకను కూడా ఎవరో నన్ను గాయపరిచారండి, నిందించారండి, నష్టపరిచారండి. వారు కాదు. లేకపోతే రక్షించబడిన వారిలో ఏవండి ఈరోజు చాలా మంది కూడా శత్రుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక మాట ఎలా అంటాను, మన శత్రువు ఎవరు అంటే, మన విరోధి అయిన సాతాను, అపవాది మన యొక్క శత్రువు. వాడి మీద విజయం పొందాలి నువ్వు. పక్కింటి వారి మీద కాదు, ఎదురింటి వారి మీద కాదు. ఇంకను కూడా రక్షణ పొందినవారు కాదు. వారి వారి యొక్క ఏవండి ఈ యుగ సంబంధమైన దేవత వారి యొక్క నేత్రాలకు గురుడితనం కలిగించాడు కాబట్టి వారి నేత్రాలు మూయబడిన స్థితిలో ఏవండి అసత్యంలోనే సత్యమును ఎరగకుండా జీవిస్తున్నప్పుడు నా నేత్రాలు తెరవబడ్డాయి. మనము సత్యం ఏంటో గుర్తెరిగాము. అయితే మనం జ్ఞాపం చేసుకోవాలి నీ శత్రువు ఎవరు. ఇంకను కూడా పలానా వ్యక్తి నన్ను గాయపరిచాడండి, నన్ను నిందించాడండి, అతని మీద నేను పగ తీర్చుకోవాలి. ఏవండి ఈ పగ ఎంతవరకు ఉంటుంది అంటే, ఆ తల్లి తండ్రి పగబెట్టి తనకు పుట్టిన కుమారులు కూడా నేర్పిస్తున్నారండి. ఎంత బాధాకరము కదా! ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని పిల్లమైన మనము ఈ అంత్య దినాలు, చివరి దినాల్లో ఏవండి ప్రభు రాకడ మరి సమీపంగా ఉన్నది. ఆయన త్వరగా రాబోతున్నాడు. అయితే ఈ శత్రుత్వం కలిగి ఇంకను కూడా కొనసాగుదామా? అయితే మనం జ్ఞాపం చేసుకోవాలి. మన శత్రువు అపవాది వాడి మీద నువ్వు విజయం సాధించాలి. వాడిని ఓడించాలి. ఇది ప్రభు యొక్క ఆలోచన. అధికరించే కదా! ప్రియమైన దేవుని పిల్లరా, మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈ పక్షిరాజు మనకు నేర్పిస్తున్న ఈ మూడో అనుభవం ఏంటంటే, ఈ పక్షిరాజుకి ఏవండి మరి ఒక మాట ఆ విరోధి శత్రువు ఎవరంటే సర్పము. అయితే మనకి శత్రువు, మనకి విరోధి ఎవరంటే అపవాది. వాడు సమయం లేదని ఏవండి గర్జించు సింహం వలె తిరుగులాడుచూ ఉన్నాడు. గర్జించు సింహము ఎలాగైతే గాండ్రిస్తూ ఉంటుందో ఆ విధంగా తిరుగులాడుతున్నాడు. ఈనాడు వాడి మీద మనము వాడిని ఎదురొట్టి వాడిని ఓడించకుండా ఏవండి చాలా పర్యాయములు దేవుని పిల్లల మీద మనం శత్రుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామేమో. ఏవండి మన బంధువుల మీద శత్రుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామేమో. ఏవండి మన స్నేహితులను విరోధులుగా మార్చేసుకుంటున్నామేమో. వాడు చేయాల్సినవి కూడా చేసుకుంటూ వెళుతుంటే వాడికి ఎదురొడ్డి నువ్వు గెలవకుండా ఏవండి మనం జ్ఞాపం చేసుకోవాలి. అనేక మందిని కూడా వాడు పాతాళానికి లాగుతూ ఉన్నాడు. ఈనాడు జ్ఞాపం చేసుకోవాలి. బాధ్యతలు లేకుండా మనము ఎవరెవరి మీద శత్రుత్వాన్ని ఏర్పాటు చేసుకొని కొనసాగుతుంటే ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే జ్ఞాపం చేసుకోవాలి. సహోదరుడా, సహోదరి, నా కుమారుడా, నా కుమార్తె, నీ శత్రువులు నీ బంధువులు కాదు. మీ విరోధి మీ రక్త సంబంధికులు కాదు. మీ శత్రువులు ఇంకను కూడా లోకంలో జీవించేవారు కాదు కానీ వారిని ప్రేమించుదాం, వారిని ప్రేమించాలి. మీ శత్రువు ఎవరంటే అపవాది, వాడి మీద విజయం సాధించాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ముగింపులకు వస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ పక్షిరాజు ఒక విశ్వాసికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాడు. ఈ పక్షిరాజు నీకు నాకు ఒక సాదృశ్యం కనబడుతుంటే జ్ఞాపం చేసుకున్న 3 విషయాలు. మొట్టమొదటిగా పాతగిలిన అవయవాలను విసర్జిస్తూ ఉన్నది. అంటే నీవు నేను కూడా ఆ పాత అలవాట్లు, పాత క్రియలు, పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన జీవితం అడుగు పెడదాము. 3వ మాట మన ఇంటి వచ్చాము. 2వ మాట ఈ పక్షుల యొక్క దృష్టి మరి ఎంత ఎత్తున్నా సరే తన ఆహారం మీదే. అయితే ఈ లోకంలో నీవు నేను జీవిస్తున్నాము. ఈ లోకం నిర్ణయంలో మనం జీవిస్తున్నాము. అయితే నా దృష్టి మనం జ్ఞాపం చేసుకోవాలి. పరలోక రాజ్యం మీద మనం దృష్టించుకొని ముందుకు కొనసాగాలి. 3వ మాట మన ఇంటి వచ్చాము. ప్రియదేవుని ఈ పక్షిరాజుకి విరోధి సర్పము.
అయితే నా విరోధి అపవాది. జ్ఞాపం చేసుకోవాలి. వాడి మీద అపవాది మీద మనము గెలుపొందాలి. వాడిని ఓడించాలి. వాడిని మన కాళ్ళ కింద చితక తొక్కాలి కాబట్టి జ్ఞాపం చేసుకోవాలి. మనము కూడా భారముగా ప్రార్థన చేద్దాం. ఈ లోకం గమనిస్తూ ఉంటే సాతాను కార్యాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. అపవాది క్రియలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఏవండి ఎన్నో రకాలుగా మరి ఈ మతంలో ఉండి చాలా మంది కూడా ఎన్నో రకమైన విద్వేషాలు ఏవండి ఎంతో మందిని పాడు చేస్తూ ఉన్నారు. అయితే ఈ స్థితిలో దేవుని పిల్లమైన నీవు నేను కూడా చేయాల్సిన ఒకే ఒక్క మాట ఏంటంటే వారి కోసం మనం భారంతో ప్రార్థన చేయాలి. కన్నీరు కార్చాలి. వేదన కలిగి ప్రార్థన చేయాలి. వాడి కార్యాలను బంధించాలి. ఇది మన యొక్క ఆలోచన. ప్రియమైన దేవుని పిల్లరా, నేను ముగింపులకు వస్తున్నాను. అయ్యగారికి సమయం ఇస్తున్నాను. ఈ 3 అనుభవాలు మనం జ్ఞాపం చేసుకున్నాము. ఈ అనుభవాలను కలిగి మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. ఈ ఉదయకాలం సమయంలో తండ్రి నాయన నీ పాద చెంత చేరి నిన్ను స్తుతించి నిన్ను గనపరిచే కృప ధన్యత మా అందరికి అనుగ్రహించినందుకు నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. ఈ సమయం ఉంది నాయన నీ కుమారుని దైవదాసుని నిలబెట్టి తండ్రి నాయన మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. నా ప్రభా, అవును తండ్రి నాయన, నా ప్రభా, ఇదిగో పక్షిరాజు నేను మీరు జ్ఞాపకం చేశారు తండ్రి నా ప్రభా. ఇదిగో పాత రోత జీవితాన్ని వదిలిపెట్టమంటున్నారు తండ్రి నాయన. ఏది నాయన మీరు జ్ఞాపకం చేసుకోకుండా నూతన బలాన్ని నూతన శక్తిని పొందుకోమంటున్నారు దేవా. అవును నాయన, పక్షిరాజు అయితే తండ్రి నాయన బండ సందులోకి వెళ్ళి నాయన నా ప్రభా తన పాత నాయన నా ప్రభ ఇదిగో తండ్రి తన వీకిలన్నీ తీసివేసుకొని తన ముక్కుని నాయన బండకి కొట్టుకొని నాయన మళ్ళీ నూతన బలాన్ని పొందుకునేదానికి నాయన నా ప్రభా కృప చూపిస్తున్న దేవానికి స్థుతులు, స్తోత్రాలు నాయన. ఆ స్థితిని మాకు అనుగ్రహించమని అడుగుతున్నావు నాయన నా ప్రభా. అవన్నీ నైనా తీసివేసినప్పుడు తండ్రి నాయన అయ్యా మళ్ళీ నూతనంగా ఎగిరేదానికి మంచి బలాన్ని పొందుకుంటుంది తండ్రి నాయన. అయ్యేదిగో తండ్రి జీవం కలిగిన దేవునిని మేము ఎరిగినప్పటికీ తండ్రి నాయన మళ్ళీ ఏమి పాతవి ఉన్నాయో తండ్రి నాయన వాటిలన్నిటిని కూడా విడిచిపెట్టి కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా పక్షి అయితే తండ్రి నాయన ఎంత ఎత్తుకి ఎదిగినా నాయన తన గురిని నాయన నా ప్రభ గుర్తించుకున్నలాగా నాయన ఆయన నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి నాయన. మా గురి ఏంది నాయన నా ప్రభ తోటి మనుషులతో తండ్రి నాయన. ఐదుగు నాయన మేము పోరాటం యుద్ధం కాదు నాయన చేసేది తండ్రి నాయన. అయా శోధనల నుంచి నాయన ఇడిపించి నాయన నా ప్రభ ఐదుగు నాయన సాతాన్తో పోరే నాయన కృపను మాకు అనుగ్రహించండి. ప్రార్థన ద్వారా నాయన నా ప్రభ ఏదైనా నాయన నా ప్రభ జయించి కృపను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. అటువంటి ధన్యత మా అందరికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. తోటి మనుషులను నాయన నా ప్రభ తోటి మనుషులుగా నాయన ప్రేమించలేని దినాల్లో నాయన జీవిస్తున్నాం తండ్రి నాయన. ఆయా అటువంటి హృదయం మాలో ఉంటే నాయన తీసివేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. మా గురిని రాజ్యంలో నాయన నా ప్రభ నీ కుమార్తెలుగా కుమారులుగా జీవించే కృపా ధన్యత మా అందరికి అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. మాకు ఈరోజు అయినా నా ప్రభ ఐదుగా నాయన నా ప్రభ ఐదుగు నాయన పక్షిరాజుకైతే ఏది నాయన నా ప్రభా సర్పం విరోధిగా ఉన్నదో నాయన ఐదుగు అలాంటి నాయన సాతాను నాయన ఎన్నో నాయన నా ప్రభా తన క్రియలు నాయన మేము అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నామేమో తండ్రి నాయన. వాటి వల్ల నాయన నా ప్రభా కుటుంబరాల్లో కానీ నా ప్రభా మా బంధుమిత్రుల్లో కూడా తండ్రి నా ప్రభ మేము నాయన దూరంగా ఉన్నప్పటికీ నాయన నా ప్రభా అవన్నీ నాయన మంచి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి నాయన ఎవరితో పోరాడాలైనా నా ప్రభ ఈ సమయం జ్ఞాపకం చేసుకున్న దేవా. అయా నీకే స్థుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. జ్ఞానంతో మమ్మల్ని నింపమని అడుగుతున్నావు నాయన. ఈ దినాల్లో నాయన నా ప్రభ ఇదిగో తండ్రి నాయన సాతాను ఎత్తులతో నాయన నా ప్రభ ఎంతో నా భయంకర స్థితిలో ఉన్నాయి తండ్రి నా ప్రభ. వాటిలన్నిటిని జయి పొందాలంటే కేవలం తండ్రి నాయన నీ మీద ఆధారపడి నిన్ను స్థుతించి నిన్ను గణపరిచి గొప్ప విశ్వాసాన్ని మా అందరిలోకి నాయన నా ప్రభ అనుగ్రహించమని అడుగుతున్నావు నాయన. నీ కృపా ధన్యత దయచేయమని అడుగుతున్నావు నాయన. ఇంత మాత్రం తండ్రి ఇంతవరకు నాయన ప్రభ ఈ భయంకరం దినాల్లో మేము సజీవులుగా జీవిస్తున్నామంటే నాయన కేవలం నీ కృపే తండ్రి నాయన. నీ కృపలు అనేక మంది సేవకులను లేవనెత్తి తండ్రి నాయన సేవకులు కూడా తండ్రి నా ప్రభ వాళ్ళ ప్రాణాన్ని సైతం తండ్రి నాయన నా ప్రభ లెక్క చేయకుండా నాయన నీ వైపు చూస్తూ నాయన నా ప్రభ రోషం కలిగి నిలబడి తండ్రి నాయన ఎంతోమంది సేవకులు కూడా తండ్రి నాయన దినాల ప్రాణాలను అర్పించి తండ్రి నాయన నా ప్రభ ఐదుగు నాయన వాళ్ళ రక్తం తండ్రి ఈ భూమి మీద ఎంతమంది నాయన రక్తం చిందించిందో తండ్రి నాయన ఆ సమయం జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. రోషం కలిగిన ఆయన మేము నాయన నీ యందు భయభక్తులు కలిగిన ఆయన మేమందరం ఎలాగ తండ్రి నాయన ఏక మనసుతో తండ్రి నాయన నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచి నాయన నా ప్రభా నీ యందు భయభక్తులతో జీవించే కృపా ధన్యత నాయన నీ రాకడ సమీపంగా ఉన్నప్పటికీ నాయన మేమందరం తండ్రి ఇలాగ నా ప్రభ నిన్ను స్తుతించే కృపా ధన్యత మా అందరికి అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ఆమేన్. ఆమేన్. ఆమేన్.